నారా లోకేష్ కు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకముందే పార్టీ కోసం పనిచేసి నిరూపించుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేడి రాధాకృష్ణయ్య అన్నారు. లోకేష్ త్వరలో సీఎం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ అమలుతో మహిళా లోకానికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు పెరిగి 10కి చేరవచ్చని అంటున్న ఎమ్మెల్యే బడేడి రాధాకృష్ణయ్యతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. దేశ చరిత్రలోనే కీలక ఘట్టం ఆవిష్కరణ కాబోతుంది. అటు పార్లమెంట్లో 33% మహిళా బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుంది. దీంతో మాట్లాడేందుకు మనతో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అలాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ ఉన్నారు. సరే పార్లమెంటు సమావేశాలు 3 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయి మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? ఏదైతే మహిళా బిల్లు మొట్టమొదటి కాడి నుంచి ఏదైతే అనుకున్నారో అలాగే సీట్ల సంఖ్య, అసెంబ్లీ సీట్ల సంఖ్య అవ్వచ్చు, లోక్సభ సీట్ల సంఖ్య అవ్వచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్తో పాటు దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ 2 బిల్లుల నిమిత్తం ప్రత్యేక సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళా బిల్ అనేది 1996లో ఒకసారి ఏదైతే జనతాదళ సభ్యురాలు ప్రమిళాదేవి గారు పెట్టినప్పటికీ అప్పుడు 40 మంది సభ్యులే ఉండటం వల్ల అది ఆమోదం పొందనప్పటికీ కూడా మహిళలకు కూడా సమంగా ఇవ్వాలి అనేది ప్రపోజల్ అనేది 1996లో వచ్చింది. అది నేటికి సాధ్యం అవుతున్నందుకు మహిళలందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజున మారుతున్న సమాజంతో పాటు ఇవాళ మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో అవ్వచ్చు, ఏదైనా వ్యాపార రంగంలో అవ్వచ్చు, అందరూ కూడా మహిళలు ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఇప్పుడు రావటం సరైన సమయం అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఏలూరు జిల్లాలో ఏ విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి అనుకోవచ్చు? చింతలపూడి, పోలవరం వంటి చోట్ల దాదాపు అత్యధికంగా 3 లక్షల వరకు కూడా జనాభా ఉన్నారు, ఓటర్లు అన్ని చోట్ల ఉన్నారు. ఏలూరు నియోజకవర్గానికి వచ్చి 2,36,000 ఉన్నారు. దెందులూరు వచ్చి 2,22 ఉన్నారు. ఉంగుడూరు వచ్చేసరికి 2 లక్షలు ఉన్నారు. అలాగే 2,62,000 చింతలపూడి వచ్చేసరికి ఉన్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా అన్ని 1,50,000 నుంచి 1,60,000 వరకు చేయాలని ఇప్పుడు ఏదైతే 7 నియోజకవర్గాలు మన జిల్లా పరిధిలో ఉన్నాయి ఏలూరు, దాన్ని 10 కింద చేస్తారనేది ఒక వినికిడి. దాన్ని ఎక్కడ కట్ చేస్తారు, 2వ జిల్లాలోకి వెళ్తారా లేదా అనేది ఇంకా పునర్విభజన కమిటీ వేసిన తర్వాత కానీ తీరదు. డెఫినెట్గా ఏదైతే 175 ఉన్నాయో దానికి ఎట్టి పరిస్థితుల్లో 88 సీట్లు అనేది పెరగటం అనేది ఖాయం. డెఫినెట్గా 263 అవుతాయి, 264 అవుతాయి. ఎందుకంటే ఒక నియోజకవర్గం అటు ఇటుగా దాన్ని చేయటం అనేది ఖాయం అవుతుంది. డెఫినెట్గా అప్పుడు అందరూ కూడా 150,000 నుంచి 160,000 వరకు వస్తాయి. ఆ విభజన చేసినప్పుడు అందరికీ కూడా ఇందాక ఏ విధంగా అయితే చెప్పానో డెఫినెట్గా అది కూడా జరుగుతుంది. అలాగే దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు ఏదైతే ఉన్నాయో 3 బార్డర్స్ని కూడా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ 3 కలిపి 4 అవుతాయి అనేది నేనైతే భౌగోళికంగా చూసిన దాని మీద నేనైతే అనుకుంటున్నాను. వైపు కీలకంగా ఉన్నటువంటి ఈ బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం జరుగుతుంది. నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. ఎలా ఉండబోతుంది ఆ కమిటీ సారథ్యం? ఎలా ఉండబోతుంది? వర్కింగ్ ప్రెసిడెంట్గా యువనేత నారా లోకేష్కి ఇచ్చారు. డెఫినెట్గా ఎందుకంటే అది నారా లోకేష్ గారికి లోగడ మహానాడు అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయవలసింది. చాలామంది కూడా ఆ రోజున ప్రపోజల్ తీసుకురావడం అయింది. మేమందరం కూడా ఏకగ్రీవంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజున ఎందుకనంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ నేను తీసుకుంటాను, ఇప్పుడు అందరితో కూడా మమేకం అయిన తర్వాతనే డెఫినెట్గా ఈ సంవత్సరం పాటు ఆయన పార్టీ మీద ఏ విధంగా పట్టు సాధించారో అందరితో కూడా మమేకమై ఏ విధంగా జరుగుతున్నాయనేది ఇంటర్నల్గా జిల్లా కమిటీల కాడి నుంచి మండల కమిటీల వరకు కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగినాయి. డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉంటేనే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన చూసుకుంటూ పార్టీ బాధ్యతని లోకేష్ గారికి 90% ఆయనకి చెప్పారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి నారా లోకేష్ గారికి ఇచ్చారు. డెఫినెట్గా ఆయనకి ఇవ్వటం అనేది న్యాయం రేపొద్దున. ఎందుకంటే భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి రేపు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే దాన్ని టేక్ ఓవర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి అదే విధంగా రేపొద్దున అన్ని శాఖల మీద కూడా ఏ విధంగా జరుగుతుందని మానిటరింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి సీఎంగా రేపు ఎప్పుడైతే ఆ అనుభవాన్ని అంతా కూడా ఈ పార్టీకి ఆయన రంగరించుకున్నారు, భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఆయన కూడా ముఖ్యమంత్రి అవడం ఖాయం అనేది సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బిల్లులతో రాబోయే రోజుల్లో దేశ చరిత్ర మారబోతుంది. అలాగే నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇవ్వడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ త్వరలో ఆయనకు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే పూర్తి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి. బులెటిన్లో మరి షార్ట్ బ్రేక్ తీసుకుందాం.